కేటీఆర్ ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా చాలా బాధాకరమైంది. ఆలోచించాల్సిన విషయం గూడా. 32 మెడికల్ కాలేజీల బదులు 32 యూట్యూబ్ ఛానెల్ పెట్టుంటే మా పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. ఎన్నికల ఓటమికి ప్రధాన కారణాల్లో ఇదొకటి ఫేక్ ప్రచారమే అని జెప్పి ఈయన మాట్లాడిన విధం ఈ రోజున చాలా మందిలో చర్చనీయాంశమైంది. ఫస్ట్ వీళ్ళు జేసిన అతిపెద్ద తప్పిదం కౌంటర్ ప్రచారం చేయలేకపోవడం. దానికి కారణం తగిన రీతిలో జర్నలిస్టులని గౌరవించకపోవడం, ఆదరించకపోవడం. దీనంతటికి ముఖ్య కారణమైన మల్లన్నని కేసులు పెట్టి అతన్ని మరింత పబ్లిసిటైజ్ చేయగలిగారు గానీ, అతన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. దీనికి మూల కారణం ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకొస్తే తీన్మార్ మల్లన్న దీనికో ట్రెండ్ సెట్టర్. అతని క్యూ న్యూస్ ప్రతిరోజు అచ్చ తెలంగాణ యాసలో అతను మాట్లాడే మాటలను వినడానికి ముసలి ముతక, సాదాసీదా, యువతి, యువక అందరూ ఎగబడ్డ పరిస్థితులు. పార్టీలకు అతీతంగా ఇతనికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి ఒక జాతీయతను సాధించాడు అతను. ఖచ్చితంగా చెప్పొస్తే అతను అరెస్ట్ అయినప్పుడు బీజేపీ వాళ్ళొచ్చారు, కాంగ్రెస్ వాళ్ళొచ్చారు, రకరకాల మంది జనాలొచ్చారు. ఇతను ఈ రకంగా ఒక ట్రెండ్‌ని క్రియేట్ జేసి తనతో పాటు చాలామంది ఛానెల్‌కి ఒక దారి చూపించాడు యూట్యూబ్ ఛానెల్‌కి. ఆ యూట్యూబ్ ఛానెల్ ఎప్పుడైతే ఇతనితో పాటు వరుస క్రమంలో ఊపందుకొని యాంటీ గవర్నమెంట్ వాయిస్‌ని వినిపించాయో అక్కడ ఫస్ట్ దెబ్బ పడింది. అసలు నిజంగా తీన్మార్ మల్లన్న దీనంతటికి కారణం అని అనుకుంటున్నాం కదా! తీన్మార్ మల్లన్నకి బీఆర్ఎస్ గవర్నమెంట్‌కి అసలు గొడవ ఏంటని చూస్తే ఇతను ఒక సమయంలో టీచర్స్ గ్రాడ్యుయేట్ టికెట్ అడిగి భంగపడ్డాడు. దీంతో అతను కాంగ్రెస్ వైపుకి వెళ్ళాడు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి చేతుల్లోకి చిక్కాడు. ఒక సమయంలో హుజూర్ నగర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మీద ఇతను రేవంత్ పావుగా లోపలికి చొరబడి ఎన్నికల్లో ఆమె ఓట్లను చీల్చడానికి చేసిన ప్రయత్నం అనేది ప్రపంచమంతా తెలుసు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాడు. మళ్ళీ బీజేపీకి వెళ్ళాడు. మళ్ళీ బీజేపీ నుంచి న్యూట్రల్ అయ్యాడు. అంటే మనం ఇండివిడ్యువల్ పాత్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలము. అక్కడుంటే వాళ్ళ దీనికి లోబడి మనము బతకాల్సి ఉంటది అన్న క్రమంలో ఇతని మీద కొంత ఒక అభిప్రాయం బయట జనం మాట్లాడుకోవడం జరిగింది. అదే సమయంలో తీన్మార్ మల్లన్న అదే సమయంలో తీన్మార్ మల్లన్న హ్మ్. 7200 అని జెప్పేసి ఒకటేదో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు జేయడం. ఆ తర్వాత తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఒక పార్టీ పెడతానని ప్రకటన జేయడం. ఆ తర్వాత ఇలాంటివి చాలా జరిగినాయి ఇతని నుంచి. కానీ ఇతను చేసిన ప్రతి పని వెనక యాంటీ బీఆర్ఎస్ వాయిస్ ఉండేది. ఇతని చూపిన బాటలో చాలామంది నడిచారు. ఇక్కడ ఏం చేయాల్సి ఉండిందంటే బీఆర్ఎస్ సమర్థులైన జర్నలిస్ట్‌ని అపాయింట్ చేసుకొని ఇతనికి కౌంటర్ అటాక్ ఇచ్చుండాల్సింది. కానీ విధి విచిత్రం ఏందంటే వీళ్ళు బీఆర్ఎస్ వోళ్ళు జర్నలిస్ట్‌లను కూడా పెద్ద గొప్పగా ఎంకరేజ్ చేయలేదు. వీళ్ళు ఒక సమయంలో ఉద్యమంలో ఊపిరిలాగా పనిచేసిన జర్నలిస్ట్‌లను చాలామందిని జకీర్ లాంటి వాళ్ళని చాలామందిని వీళ్ళు వదులుకొని లేకపోతే వాళ్ళని బయటపెట్టి లేకపోతే వాళ్ళని దూరం చేసుకొని చాలా బాధలు పెట్టారు. ఆ తర్వాత జర్నలిస్ట్ జాతికి చేస్తానన్న మేలు చేయలేదు. సీఈఓ పైన కింద ఆఫీస్ బాయ్ మధ్యలో ఎంతమంది ఉంటే అంతమందికి మనం తెలంగాణ వస్తే పక్కా ఇళ్ళు ఇస్తామని చెప్పి లాస్ట్‌కి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి లాస్ట్‌కి ఏమన్నారంటే కోర్టు కేసుల్లో ఉన్నాయి తోటకూర అని చెప్పేసి మభ్యపెట్టి మాయ చూపి జర్నలిస్టుల యొక్క బీభత్సమైన సపోర్ట్ నుంచి భయంకరంగా దూరమైంది బీఆర్ఎస్. ఇది ఏ ప్రభుత్వం కూడా చెయ్యకూడని ఒకానొక తప్పిదం. ఆ తర్వాత మొన్న ఈ మధ్య కూడా కొన్ని గులపత్రికలు తయారైనాయి. వాటికి మేమెందుకు సపోర్ట్ చేయాలి అన్న కోణంలో కేసీఆరే స్వయంగా ప్రకటించడం, పాముకి ఎవరన్నా పాలు పోస్తారా అన్న కోణంలో ఆయన కామెంట్ చేయడం కూడా బాగా పనిచేసి జర్నలిస్టు జాతికి దాదాపు దూరమైన పరిస్థితిని బీఆర్ఎస్ తెచ్చుకుంది. సరే వీళ్ళకున్న ఏకైక మౌత్ పీసు టీ న్యూస్. ఈ టీ న్యూస్ ద్వారా వాళ్ళు సమర్థవంతమైన మనుషుల్ని నియమించకపోవడము, ఆ తర్వాత జర్నలిస్టులని ఎవరినైనా ఈ దిశగా కౌంటర్ అటాక్ చేయమని ఇచ్చేయకపోవడం. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైన తప్పిదం చేసింది బీఆర్ఎస్. అదేంటంటే స్థానికంగా ఉన్న ఏ నాయకుడు కూడా అట్‌లీస్ట్ వార్డ్ మెంబరు, కార్పొరేటర్ ఎవ్వరు కూడా ఇంకా ఎమ్మెల్యే, మినిస్టర్లు వాళ్ళని పక్కన పెట్టండి.
ఎవరు కూడా మీరు బయటకొచ్చి మీ ఓన్ వాయిస్ వినిపించడానికి వీల్లేదు అని ఆంక్షలు విధించారు. మేము కొందరికి ఫోన్ చేసి మేడం మాకు మీ ఇంటర్వ్యూ కావాలంటే, లేదు పార్టీ ఆదేశానుసారం మేమెవరం బయట మాట్లాడడానికి వీల్లేదు అన్న కోణంలో మేము విన్నాం. ఇది బహిరంగ రహస్యం గూడా. ఆ విధంగా ఏదైనా ఒక కౌంటరొస్తే ఆ కౌంటర్‌కి తగిన విధంగా పార్టీ లీడర్ల నుంచి గాని, ఆహ్, టీ న్యూస్ నుంచి గాని, వీళ్ళు అపాయింట్ చేసుకున్న వ్యక్తుల నుంచి గాని ఖచ్చితమైన కౌంటర్ లేకపోవడం అనేది బాగా దెబ్బతీసింది. ఎందుకంటే ఒకడు ఒక మాటని పదే పదే అంటుంటే ఆ మాట జనము దానికి ప్రతిగా ఒక సమాధానం రానప్పుడు జనం అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని వీళ్ళు అరికట్టలేకపోయారు. ఈ రోజుకి కూడా వీళ్ళు చేసుకోవాల్సిందేంటంటే, యాంటీ గవర్నమెంట్ వాయిస్‌ని వినిపించడానికి బలమైన వ్యవస్థను ఒకదాన్ని తయారు చేసుకోవాలి. వీళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న హ్మ్, వ్యవస్థలో అది చాలా లోపం ఉంది. ఈ వ్యవస్థలో అసలు ఏమాత్రం సరైంది కాదు. వీళ్ళు తయారు చేసుకున్న వ్యవస్థ న్యూస్ నెట్వర్కింగ్, సోషల్ మీడియా పెద్ద పకడ్బందీగా లేదు. వీళ్ళ గోలలో వీళ్ళుంటే అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీని నుంచి కోలుకోవాలంటే ఫస్ట్ వీళ్ళు చేసుకోవాల్సిందేంది? చోటా మోటా లీడర్‌ని కాపాడుకోవడం ఎంత ఆహ్, సరైన పనో, జర్నలిస్టులను కాపాడుకోవడం, ఆ జాతిని తమ వైపు తిప్పుకోవడం, ఏదన్నా ఒక్క మాటొస్తే వాడే రెచ్చిపోయి సమాధానం ఇచ్చేలాంటి ఒకానొక ఎఫర్ట్ పెట్టడము, ఇవన్నీ చాలా అవసరం. అప్పటికి జర్నలిస్టులు ఈ ప్రెస్ అకాడమీలు అవి ఇవి ఏవో పెట్టి అల్లనారాయణ లాంటి వాళ్ళకి పదవులు ఇచ్చినా గానీ, ఆ పదవులకి వాళ్ళు తగిన న్యాయం చేసినట్టు గానీ ఎక్కడ కనిపించలా.